Next feature in Java is high performance, where the Java programs execute faster and efficiently compared to traditional interpreted languages. అంటే ఈ Java programs అనేవి చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి and in efficient manner. Next, how Java achieves high performance. Firstly, the Java source code is compiled into bytecode. అంటే ఈ కంపైలర్ యూస్ చేసుకొని ఈ జావా సోర్స్ కోడ్ అనేది బైట్ కోడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. దెన్ లేటర్ ఆన్ ఆ బైట్ కోడ్ అనేది ఇట్ రన్స్ ఆన్ ది JVM, వేర్ JVM మీన్స్ జావా వర్చువల్ మెషిన్. హియర్ ది JVM యూజెస్ JIT. ఇట్ మీన్స్ జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్. ఈ జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ JVM. అంటే ఇది JVMలోనే ఉంటుంది, వేర్ ఇట్ ఈజ్ ఇన్సైడ్ ది JVM అండ్ దట్ కన్వర్ట్స్ బైట్ కోడ్ ఇంటూ మెషిన్ కోడ్. అంటే ఈ బైట్ కోడ్ నుండి ఈ మెషిన్ కోడ్ అంటే బిట్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఇది రన్ టైమ్. టు ఎందుకు అలా కన్వర్ట్ చేస్తుంది? టు ఇంప్రూవ్ ది పర్ఫార్మెన్స్. సో వీ యూజెస్ JIT టు ఇంప్రూవ్ ది పర్ఫార్మెన్స్. Next feature in Java is distributed, which means Java supports building applications that run on multiple computers that are connected through the network, where all this working together as a single system. అంటే ఈ జావా అనేది అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది, విచ్ రన్స్ ఆన్ డిఫరెంట్ కంప్యూటర్స్ ఆర్ మల్టిపుల్ కంప్యూటర్స్. ఆ మల్టిపుల్ కంప్యూటర్స్లో ఉన్నవన్నీ నెట్వర్క్తో కనెక్ట్ చేస్తాం, విచ్ వర్క్స్ యాజ్ a single system. Next feature in Java is dynamic, which means Java can load, link and execute classes at runtime instead of doing everything in compile time. అంటే ప్రతి ఒక్కటి కంపైల్ టైంలో చేసే కన్నా అది రన్ టైంలో లోడ్, లింక్ అండ్ ఎగ్జిక్యూట్ క్లాసెస్ని చేస్తుంది. Do you got a doubt like what is runtime and what is compile time? I'll explain you. First thing, what is compile time? అంటే ఈ compile time అంటే ఏంటంటే టైం వేర్ సోర్స్ కోడ్ ఈస్ కన్వర్టెడ్ ఆర్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ బైట్ కోడ్. అంటే ఈ సోర్స్ కోడ్ అనేది బైట్ కోడ్ లాగా ట్రాన్స్లేట్ అయినా కన్వర్ట్ అయిన టైంని మనం కంపైల్ టైం అంటాం. ఇది ఎప్పుడు అవుతుంది? ఇట్ అకర్స్ బిఫోర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. అంటే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకముందు ఇది అక్కర్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ డన్ బై జావా కంపైలర్. కమింగ్ టు రన్ టైమ్, దిస్ ఈస్ ది టైమ్ వేర్ ప్రోగ్రామ్స్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. అంటే ఎప్పుడైతే ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అయినాయో ఆ టైంని మనం రన్ టైం అంటాం. ఇట్ అకర్స్ డ్యూరింగ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ ఏంటి? బిఫోర్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఇక్కడేమో అకర్స్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్. ఇక్కడ బై ది జావా కంపైలర్, ఇక్కడ బై JVM జావా వర్చువల్ మెషిన్ ఇక్కడ చేస్తుంది, ఇక్కడనేమో జావా కంపైలర్ చేస్తుంది. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపైల్ టైమ్ అండ్ రన్ టైమ్.